కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే సుప్రీంకోర్టు. దీనిపైన కుక్కల లొల్లి అయినసరికే కొంతమంది జంతు ప్రేమికులు మళ్ళా తెర మీదకి వచ్చి అరే మమ్మ కుక్కల్ని రోడ్డు పైన ఉన్నటువంటి వీధి కుక్కలని చంపమంటారా, లేకపోతే వాటికి ఆపరేషన్ చేయమని చెప్తారా, లేకపోతే ఊరవతల తోలమని చెప్తారా అని చెప్పేసి ఇటువంటి నిరసనలు మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ మరి కుక్క గరిసినప్పుడు ప్రాణాలు పోయినప్పుడు ఏ జంతు ప్రేమికురాలు మాట్లాడదు, ఏ జంతు ప్రేమికుడు మాట్లాడాడు. నిర్దాక్షరంగా మనుషుల ప్రాణాలు పోతా ఉన్నాయి. కుక్కని మొత్తానికి మొత్తం వాటిని సంపులు అని చెప్పేసి మనం చెప్పం. ఎక్కడ కూడా కోర్టులు కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు సంపులు వాటిని ఉండనియకుర్రి, ఈ భూమి మీద ఉండొద్దు వాటిని అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. కానీ వాటిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర సర్కార్ల పైన ఉన్నది. అసలు నిజంగా కూడా ఈ కుక్కల కంటే ఎక్కువ కోతులు అయిపోయినాయి. ఇప్పుడు కుక్కల ఖర్చులు తక్కువ అయిపోయినాయి కానీ కోతుల ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఈ కోతుల మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏది ఆ సుప్రీంకోర్టు కోర్టు మీద కూడా ఆ కోతుల మీద కూడా ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఏంటండి ఇప్పుడు అసలు నిజంగా కూడా వ్యవసాయం చేసేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అప్పుడేమో దొంగలు ఎవరైనా కానీ ఆ మొక్కజొన్నో లేకపోతే పల్లికాయనో లేకపోతే ఇంకే పెసరనో ఇంకేదైనా ఇస్తే వాటి ఎవరైనా ఎత్తుకపోతారు కావచ్చేమో అని చెప్పేసి కొంత కాపలా ఉండేది. ఇప్పుడు కోతుల కోసం ఒక ఇద్దరు కూలర్లను పెట్టుకుని రోజు అదే కథ, రోజు అదే తంతు. 4 మూలలకి 4 దిక్కులకి 4 ఉండాలి కావాలి. ఎందుకు కోతులు రాకుండా పంటను కాపాడుకోవాలంటే ఇప్పుడు కోతుల బాధ ఎక్కువైపోయింది. సరే అది ఒక రకమైనటువంటి ఆ బాధ అట్లా ఉంటే ఇప్పుడు రెండోది కుక్కకు సంబంధించినటువంటి కుక్క కనుక కరిస్తే భారీ పరిహారం. మరి కుక్క కరిస్తే ఎవరు ఇవ్వాలి పరిహారం? ఎవరు ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఇవ్వాలి. సరే ఇంత పెంచుకున్న కుక్క అంటేనేమో ఆ యజమాని ఆయన ఉంటాడు కాబట్టి ఆయన కట్టాలి. కానీ మరి వీధి కుక్కకి ఎవరు ఇవ్వాలి? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలంటే ప్రభుత్వాన్ని అడగాలి. గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్. కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్ ఫీడర్స్ కూడా బాధ్యులేనని వెల్లడి. అంటే డాగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వీధి కుక్కలకు ఆ ఫీడర్స్ ఎవరైతే మనం భోజనం గీజనం పెడతాం కదా కుక్కలకు, వాళ్ళు కూడా బాధ్యులే. ప్రజల ప్రాణాలు పోతున్న కళ్ళు మూసుకొని ఉండాలా అని ఆగ్రహం. ఇది ఒక మొదటిసారి కాదు, ఇది చాలాసార్లు కోర్టు హెచ్చరించింది రాష్ట్ర సర్కార్లకి. వాటికి అన్నిటి కూడా వాటికి ఆపరేషన్ చేయాలి, అవి ఇక్కడ ఉండనియొద్దు అనేది. ఎడమైందిగో వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ప్రతి కుక్క కాటుకు సంబంధించి రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాల్సిందని హెచ్చరించింది. వీధి కుక్కల అంశంపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన నిబంధనల అమలుకు గత 5 ఏళ్లుగా రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకపై ప్రతి కుక్క కాటుకు సంబంధించి పిల్లలు కానీ పెద్దలు కానీ చనిపోయినా గాయపడిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. కుక్క కాటు కేసులకు డాగ్ ఫీడర్స్, డాగ్ లవర్స్ కూడా బాధ్యులేనని తెలిసి చెప్పింది. మీకు వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఎందుకు మీ ఇంటికి తీసుకువెళ్లడం లేదు? అవి ఎందుకు వీధుల్లో తిరుగుతూ ప్రజలను కరుస్తున్నాయి? వీధి కుక్క దాడిలో 9 ఏళ్ల చిన్నారి చనిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు చేయాలి? ఆ కుక్కకు ఆహారం పెట్టిన సంస్థనా? కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నా మౌనంగా ఉండమంటారా? ఇంత జరుగుతున్నా మేము కళ్ళు మూసుకొని ఉండాలా అని డాగ్ ఫీడర్స్, డాగ్ లవర్స్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ఒక 9 ఏళ్ల చిన్నారి కుక్క కాటుకు బలైపోయింది. ఎక్కడో చోట కుక్కలు కరుస్తూనే ఉన్నాయి. చిన్నపిల్లలు మనం బయటికి పంపించేటువంటి ఆ పరిస్థితి లేదు. కుక్కలు భయపడాల్సి వస్తూ ఉన్నది. ఏడికి బోల్ని వీధిలో 10 కుక్కలు ఉంటాయి. ప్రతి వీధిలో 10 కుక్కలు ఉండి ఇక ముసలు అయితే వాళ్ళకి ఉరకరాదు. సరే వయసులో అంటే కొంత అటు తప్పించుకునే ప్రయత్నం లేకపోతే దాన్ని నుంచి ఏదో రకంగా బయటపడే ప్రయత్నం చేస్తాడు. కానీ పిల్లలు ఏం చేస్తారు, వృద్ధులు ఏం చేస్తారు, ఎవరు కూడా ఏం చేసేటువంటి స్థితిలో లేరు. సో మొత్తానికైతే మాత్రం మనం చూడొచ్చు కుక్క కాటుకి ఇచ్చేటువంటి ఇంజక్షన్లు, అసలు ఇంజక్షన్లే గతి ఉండవు మన దగ్గర. ఇంజక్షన్లు అది కుక్క కాటుకు ఏది రెబిస్ వ్యాధి అనుకుంటా. సో దాన్ని నియంత్రించేటువంటి కుక్క కాటే కదా ఆ ఇంజక్షన్ ఇవ్వాలి. చాలా చోట్ల అటువంటి ఇంజక్షన్లు కూడా దొరకట్లేదు. ఫస్ట్ వాటిని అమలు చేయదు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ఒకవేళ కనుక కుక్క కరిసినట్లయితే ఇప్పుడు బాధ్యులు ఎవరు చేయాలి? వీధి కుక్కలని, రోడ్డు మీద తిరుగుతున్నటువంటి కుక్కలు కనుక కరిసినట్లయితే ప్రభుత్వమే బాధ్యత. ఒకవేళ మనిషి చచ్చిపోతే ఒక రకమైనటువంటి పరిహారం, కేవలం కాటేసి వదిలేస్తే మాత్రం ఇంకో రకమైనటువంటి పరిహారం ఎంత అనేది కోర్టు త్వరలో ప్రకటిస్తుందట. విచారణ జరగనివ్వండి. మేము ఈ అంశంపై 4 రోజుల విచారణ జరుపుతున్నాం, కానీ అది ముందుకు కదలడం లేదు. యాక్టివిస్టులు, ఎన్జిఓలు, లాయర్లు మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల వాదనను వినండి. వీధి కుక్కల నియంత్రణకు వాళ్ళ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందో తెలుసుకొనివ్వండి. ఇందుకు మాకు సగం రోజు కావాలి. ఈ సమస్య ఇప్పటికే 1000 రెట్లు పెరిగిపోయింది. మేము చట్టబద్ధమైన నిబంధనలను
అమలునే కోరుకుంటున్నాం. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని ఈ అంశంపై ఆర్డర్ ఇవ్వనివ్వండి అని బెంచ్ కోరింది. మొత్తం పూర్తిగా కూడా కోర్టు సైతం కూడా చాలా సందర్భాల్లో హెచ్చరించింది, సూచనలు కూడా చేసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి. కుక్కల నియంత్రణ కోసం మీరు చేయాల్సినటువంటి పనులు ఇవి ఉన్నాయని చెప్పేసి సూచించింది కూడా. కానీ ఎక్కడ కూడా 5 ఏళ్లుగా ఎక్కడ కూడా ఇది ముందట పడట్లేదు. కాబట్టే ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. సర్కార్ పైన మేము బాధ్యతను అప్పచెప్తా ఉన్నాం. రేపు ఏమైనా ప్రమాదాలు జరిగిన కుక్కల వల్ల దానికి రెస్పాన్సిబిలిటీ అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అనేది తేల్చి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంతకుముందు కుక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు కుక్కలు, కోతులు ఈ ఈ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది తెలంగాణలో. అన్ని సమస్యల కంటే ఇది చాలా భయంకరమైన సమస్య. కోతే కదా అని అనుకుంటాం కానీ ఆ కోతుల గుంపే ఇవాళ తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలు పండించకుండా చేస్తున్నది. మొత్తం వరి వేయడానికి ప్రధానమైన కారణం కూడా ఇదొకటి. పండ్ల తోటలు, కూరగాయల తోటలు, ఇంకేది ఈ తెలంగాణలో పండించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. సో అందుకే అందరు కూడా వరి, పత్తి వైపు వెళ్తున్నారు. సో ఇది చాలా ప్రమాదకరం. అండ్ కుక్కలు అయితే ఇక చాలా దారుణంగా ఉన్నది. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయో లెక్కే లేదు. అసలు మామూలుగా కాదు. ఎంతో మంది పిల్లలు చనిపోయినారు, ఆ రేబిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ నారాయణగూడ కుక్క రేబిస్ ఇంజక్షన్ ఇచ్చేటువంటి దగ్గరికి వెళ్తే రిజిస్టర్ చూస్తే ఎవ్రీ డే మినిమం ఒక 90 నుంచి 100 మంది వస్తారు ఆ ప్రాంతానికి, అంటే ఆ హాస్పిటల్కి. ఎంత సివియర్గా ఉంది చూడండి. ఇది ఇప్పుడు డాగ్ లవర్స్ని అనడమా ఇంకెవరిని అనడం కాదు, ఇది గవర్నమెంట్ అనాలి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది. ఇప్పుడు ఈ కుక్కలకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేస్తారు, ఈ స్టెరిలైజేషన్ దీన్ని ఏదో అంటారు. సో దాంట్లో కూడా జిహెచ్ఎంసీలో పెద్ద కుంభకోణం అది లాస్ట్ 10 yearsలో. ఇప్పుడు సరైన పక్కాగా ప్రణాళికగా వెటర్నరీ డిపార్ట్మెంటా ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇదని అప్పచెప్పి పగడ్బందీగా చేస్తే ఈ సమస్య ఉండదు కదా. ఇప్పుడు ఇది వీధి కుక్కల లవర్స్ ఓకే, వాళ్ళకి జనాలకు మధ్య ఏదో గొడవ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయకుండా వీళ్ళకి గొడవ పెడితే ఏమొస్తుంది? ఉపయోగం లేదు కదా.